సో వెల్కమ్ టు తన్మయ్ అండ్ కార్తిక్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వీడియో. ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్ బిర్యానీ వండుదాం. ఈరోజు నేను ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో అయితే వాటర్ పోసుకొని బాయిల్ చేస్తున్నా, ఎందుకంటే మనకి బ్యాక్టీరియా ఏమైనా ఉంటే అది చనిపోతుంది. సో ఇప్పుడైతే వాటర్ వేడయ్యాయి, ఇవి పడేసి మళ్ళీ కలుసుకుందాం. సో ఇప్పుడైతే వాటర్ పడేసాక మనము ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్. నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడమని సో నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఎగ్స్ పక్కకు తీసి పెట్టుకో. నేను ఇదే ఆయిల్లో, మీకు ఆయిల్ సరిపోదంటే ఇంక వేసుకోవచ్చు. బిర్యానీ ఆకులు ఒక 3. నేను ఇందులోనే దాల్చిన చెక్క, కసూరి మేతి, లవంగం, యాలకులు వేస్తున్నా. నెక్స్ట్ నేను అందులోనే ఒక కప్, ఈ కప్తో అది పొడుగుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక నేను ఇందులోకి 1 కప్ టమాటా సన్న కోసి పెట్టుకున్నా, ఒక టమాటా. నెక్స్ట్ ఇంకా పచ్చిమిర్చి పొడుగా ఇట్లా తరుక్కోవాలి. ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం టమాటా ఉడికేలోపు రైస్ క్వాంటిటీ చూసుకుందాం. సో నేను ఈ గ్లాస్తోనే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నా. దీనికి మనం నానబెట్టాల్సిన అవసరం లేదు, బిర్యానీ జస్ట్ కడిగి పక్కకు పెట్టుకోవాలి. నేను అయితే నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నా, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనం బియ్యం కడిగి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఈలోపు టమాటా ఉడికిపోయింది. సో మనం అనుకున్న విధంగానే టమాటా కూడా బాయిల్ అయిపోయింది. మనం దీంట్లోకి ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మసాలాస్. సో నేనైతే ఇందులోకి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా, దానివల్ల చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ కారం కూడా. మీకు కావాలంటే కారం మీకు సరిపోయేటట్టు వేసుకోవాలి. నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది, ఇంకొంచెం 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. సో నేనైతే గ్రేవీ కోసం కొన్ని వాటర్ కూడా వేసుకున్నా. అది ఎప్పుడైతే ఉడుకుతుందో మనం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో. అయ్యో, ఈ కొత్తిమీర పడట్లే, నేను వేస్తా. ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్ అవాయిడ్. నెక్స్ట్ ఎందుకంటే కొత్తిమీర ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే దాని ఫ్లేవర్ బిర్యానీలో బాగా ఉంటుంది. నీట్గా దీన్ని కూడా కొద్దిసేపు అలా అది బాయిల్ అవుతూ ఉండనివ్వండి. సో ఇది అలా ఒక 2 to 3 minutes బాయిల్ అయ్యాక మనం దీన్ని నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో నేనైతే ఇందాక ఒక స్టెప్ మర్చిపోయా, అదే ఆనియన్స్ ఫ్రై చేయడం లాస్ట్ బిర్యానీ పైన వేయడానికి. సో ఇప్పుడు నేను సపరేట్గా చేస్తున్నాను, కానీ మీరు మాత్రం ఫస్టే చేసేసుకోండి కుక్కర్లో.
మంచిగా అవుతుంది. ఆనియన్స్ అయితే వేసేసుకుంటాం. సో ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై కావాలి. మన గ్రేవీ కూడా బాగా కుక్ అయింది అండ్ మన ఆనియన్స్ కూడా ఫ్రై అవుతుంది. సో నెక్స్ట్ అయితే నేను వాటర్ యాడ్ చేసేసా. ఎందుకంటే మనకి ఇప్పుడు నేను తీసుకున్నది 2 glasses ఆఫ్ రైస్ కాబట్టి నేను 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 glass వాటర్. అండ్ నేను ఇప్పుడు 3 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నా. ఇది బాగా బాయిల్ కావాలి. సో ఇది బాగా బాయిల్ అవ్వడానికి మనం దీనిపైన లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకున్నాం. అంతలోపు మన ఆనియన్స్ కూడా మనకు ఫ్రై అవుతున్నాయి. మనం వచ్చేసి సాల్ట్ కూడా ఈ స్టెప్లో వేసుకుంటే మనకి ఆనియన్స్ బాగా బాయిల్ అవుతాయి. ఆనియన్స్ అండ్ వాట్ ఎవర్ ద టమాటోస్, చిల్లీస్ ఇవన్నీ బాగా బాయిల్ మిక్స్ చేసుకొని, కావాలంటే మీరు హై ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేస్తున్నాను. సో మనకైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఒక 1 glass వరకు యాడ్ చేస్తున్నాను, నా 2 glasses. నెక్స్ట్ ఇలా 1 glass యాడ్ చేసుకున్నాక మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొత్తిమీర, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి లేయర్ తింటున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక హాఫ్ కూడా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ నేనైతే ఇంకొక హాఫ్ కూడా వేసేసుకొని మళ్ళీ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రైడ్ ఎగ్స్, ఇందాక నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయా. ఈ ఫ్రైడ్ ఎగ్స్ని పెట్టాలి. సో నీట్ అండ్ క్లీన్. నేను ఇందాక ఒకటి ఇరిగిపోయింది, దాన్ని కూడా మధ్యలో పెట్టేసి అలా ఇరిగిపోతున్నాయి. సో డోంట్ మైండ్ ఇట్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం చేసేప్పుడు బాగా వచ్చాయి. యాక్చువల్గా ఇది హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిపైన గీ వేసుకోవాలి 1 teaspoon. సో నేనైతే గీ వేసేస్తున్నాను. 1 spoon ఇలా పైన వేసేసా. నెక్స్ట్ మనము ఫుడ్ కలర్ ఇస్తారు కదా వాళ్ళు, డైరెక్ట్గా కాకుండా ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకో. ఎగ్జాక్ట్ వంట రావట్లే పండిన. సో నెక్స్ట్ బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. దీనిపైన విజిల్ పెట్టి, సో నేనైతే దీనిపైన లిడ్ కూడా పెట్టేస్తున్నా. నెక్స్ట్ ఒక 2 whistles వస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది.